స్పెషల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేస్తారు. నిత్యం తనదైన స్టైల్లో ప్రభుత్వ విధానాలపై స్పందిస్తున్నటువంటి రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతుంది. రాజగోపాల్ రెడ్డి స్పందిస్తున్నటువంటి తీరును ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికి గురై వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే సంస్థాన్ నారాయణపూర్లో ఆదివారం జరిగినటువంటి ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రీజనల్ రింగ్ రోడ్లో భూములు కోల్పోతున్నటువంటి చౌటుప్పల్ డివిజన్ రైతులు తొక్కని గడపలేదు. ఢిల్లీలో పెద్దల్ని కలిసిన వారికి ఒకవైపు న్యాయం జరగలేదు. దివీస్ యాజమాన్యం కోసం గత ప్రభుత్వం హయాంలో అలైన్మెంట్ కూడా మార్చడం జరిగింది. ఇప్పుడు దక్షిణ భాగం అలైన్మెంట్ మారాలంటే ఉత్తర భాగం మారాలి, ఉత్తర భాగం మారాలంటే ప్రభుత్వమే మారాలేమో అని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి హాట్ కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. ఎందుకని రాజగోపాల్ రెడ్డి నిత్యం ఇలా మాట్లాడుతూ ఉన్నారు, ప్రభుత్వ విధానాలకు సంబంధించి ఎందుకు స్పందిస్తూ ఉన్నారు, ఎందుకు వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ ఉన్నారు, ఏదైనా ఉంటే ఒక వే ఆఫ్ దానికి సంబంధించి వెళ్ళొచ్చు కదా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా డిస్కషన్ చేసుకున్నటువంటి నేపథ్యంలో మరోసారి నిన్న ఆదివారం స్పందించినటువంటి మాటలకు సంబంధించి ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇటు రాజకీయాల్లో కూడా ఒకవైపు పెద్ద చర్చగా మారిందని చెప్పొచ్చు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో త్రిపులార్ భూ నిర్వాసితులతో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడడం జరిగింది. తనకు అన్యాయం జరిగినా ఊరుకున్నానని, ప్రజలకు జరిగితే ఎంత దూరమైనా వెళ్తానని చెప్పడం జరిగింది. అవసరమైతే త్రిపులార్ రద్దయినా సరే భూ నిర్వాసితులకు అన్యాయం జరగనివ్వనని ఒకవైపు భరోసానిస్తూనే మరోవైపు ప్రభుత్వంపై దూషిస్తూ మాట్లాడటం జరిగింది. ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ప్రజలే తన బలగమని, వారి కోసం ఎలాంటి పోరాటానికైనా అవసరమైతే ప్రజలు సిద్ధంగా ఉండాలని అందుకు ఎమ్మెల్యే కోరటం జరిగింది. అయితే తాను అధికార పార్టీ ఎమ్మెల్యేలు అయినా సరే ప్రజలకు అన్యాయం జరిగితే మాత్రం ప్రభుత్వంతో పోరాడేందుకు నేను ఒకవైపు సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆయన లాలూచి పడి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి పదవి ఇస్తే చప్పుడు చేయకుండా కూర్చున్నానని చెప్పి అన్నారు. కానీ మా ప్రాంత ప్రజలే నాకు ముఖ్యమని ఇటు సీఎంకు చెబుతానని ఒకవైపు రాజగోపాల్ రెడ్డి అన్నారు. అయితే భూమికి రైతుకు మధ్య జరిగినటువంటి భావోద్వేగ అనుబంధం ఉంటుంది, అది విడలియలేదని చెప్పి ఒకవైపు చెప్పడం జరిగింది. ఇటు నియోజకవర్గ ప్రజలే ఎక్కువ భూమిని కోల్పోతున్నారు, వీరి సమస్యలను సైతం ఒకవైపు ప్రభుత్వం దృష్టికి నేను తీసుకెళ్లానని చెప్తున్నారు. కానీ ఎటువంటి లాభం అయితే జరగట్లేదు. ఇటు భూమికి ఉన్నటువంటి సంబంధము అలాగే రైతుకు ఉన్నటువంటి సంబంధాన్ని ఒకవైపు వివరిస్తూనే మునుగోడు ప్రజలకి నేను అండగా ఉంటానని చెప్తూనే మరోవైపు ప్రభుత్వ విధానాలకు సంబంధించి కూడా స్పందించడం జరిగింది. మరి ఏ రకంగా ఈ రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఎందుకు ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు, ఇంత దారుణంగా దూషిస్తున్నారు అని ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో కూడా ఒకవైపు చర్చ జరుగుతోంది. మరి దీనికి సంబంధించి ఇటు కాంగ్రెస్ పార్టీ స్పందిస్తోందా, దీనికి సంబంధించి ఏదైనా చెప్పదలుచుకుందా, మరి దీనికి సంబంధించి ఒకవైపు క్రమశిక్షణ కమిటీ నిర్వహిస్తున్నారు నెలకొకసారి అన్నట్టు, దీనికి సంబంధించి ఒకవైపు చర్చలు జరుగుతున్నాయి. ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా సంధాయించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కానీ ఎందుకు రాజగోపాల్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటి, అంటే పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలకు సంబంధించి కావచ్చా, లేదంటే నిజంగానే అటు మునుగోడు ప్రజలకు న్యాయం జరగడం లేదా, మునుగోడు ప్రజలు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ చూసి ఈ విధంగా మాట్లాడుతున్నారు, అసలు దేనికి సంబంధించి మాట్లాడుతున్నారు, దీని గురించి ఇంత రియాక్ట్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే ఎమ్మెల్యేగా, నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తూనే మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇటు ప్రభుత్వాన్ని ఎందుకు అంత వ్యతిరేకిస్తున్నారు, ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు, ఒకసారి నిజంగా ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. రైతులు కానీ అందరూ కూడా వాళ్ళు తొక్కని గడపలేదు. ఢిల్లీ రాకపోతే కాదా చౌటుపల్లి రైతులు ఈ రోజు వరకు ఉత్తర త్రిపుర మారిందా? బీజేపీ నాయకులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సహా, బండి సంజయ్తో సహా, నితిన్ గడ్కరీకి, నడ్డాకు మొత్తం ఢిల్లీ మొత్తం తిరిగి వచ్చారు. ఉత్తర తెలంగాణ సంబంధించింది మారలేదు. ఇప్పుడు మనది ఇది మారాలంటే అది మారాలి. మరి ఏం చేయాలి మీరు చెప్పాలి, ఇప్పుడు నేను కాదు. ఏం చేయాలనే మీరు అందరూ రాజగోపాల్ రెడ్డి గట్టివాడు కొట్లాడుతూ ఏదైనా చేయాలని అంటున్నారు. మీకు మొన్న లచ్చగా గుణంలో చెప్పిన
సబ్స్టేషన్ ఓపెనింగ్ అప్పుడు గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ప్రాంతానికి అన్యాయం జరిగితే అసెంబ్లీ సాక్షిగా ఎంత చెప్పినా వినకపోతే నా రాజీనామా చేసి మొత్తం ప్రభుత్వమే మున్గోడు ప్రజల కాళ్ళకాయ తీసుకొచ్చినా అని చెప్పిన ఆ రోజు. మీరు రాజీనామా చేయకపోతే వచ్చిన ప్రభుత్వం మీ చౌటుపల్లి నారాయణపూర్ రోడ్ అవునా, చౌటుపల్లి 100 పడకల ఆసుపత్రి అవునా, మీ గట్టుపల్లి మండలం అవునా, చండూరు రెవెన్యూ డివిజన్ అవునా, శివనగూడ రిజర్వాయర్ భూమి రోజుకు పైసలు వచ్చినా, ఈ డెవలప్మెంట్ కు నిధులు వచ్చినా మున్గోడుకు రాజీనామా చేస్తే అప్పుడు కదిలిండు. అప్పటిదాకా లెక్క చేయలే. మొన్న లక్షమ్మగూడెం సబ్స్టేషన్ ఓపెనింగ్ చెప్పిన నాకు హామీ ఇచ్చిన మాట వాస్తవము. తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి ఇస్తా అని, అది ఆలస్యమైనా పర్వాలేదు, నేను ఎదురు చూస్తా, ఓపిక ఉంది, నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు, కానీ మున్గోడు ప్రజలకు అన్యాయం జరిగే ఏ పని చేసినా సరే నా నిర్ణయం ఎంత దూరమైనా పోతా అని చెప్పిన. అంటే దాని అర్థమైంది, మీరు అర్థం చేసుకోవాల్సింది, మీరు ఎవరైనా ఆలోచన చేయొచ్చు. రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటే అది ఎవరి వల్ల అయ్యే పని కాదు. మన వాళ్ళకి నిజంగా అన్యాయం అవుతుందంటే, నిజంగా ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం అవుతుంది అని అంటే నేను ఎంత దూరమైనా పోతా, ఎంత త్యాగమని చేస్తా, ఎంత కొట్లాడని చేస్తా, నీకు భయపడేటువంటి కాదు. కాకపోతే ఒకటేంటి, మనం అర్థం చేసుకోవాలి. త్రిపురాకు మొత్తం 360 కిలోమీటర్లు వస్తుంది. మనం అవసరమైతే వేరే మంది అయినా సరే ఎటువంటి పెద్ద కార్యక్రమాలు చేసేందుకు మీరు కూడా తయారు ఉండండి. ఎక్కడికక్కడ ప్రభుత్వం స్తంభించలే సాధ్యమైతే మామూలు కాదు. ఈ ముందే చెప్తున్నా, ఈ పార్టీ రూలింగ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలైనా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో అన్యాయం జరిగితే అవసరమైతే ప్రభుత్వంతో కూడా పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నా చెప్తున్నా. మీరేదో లాంచి పడి ముఖ్యమంత్రి దగ్గర పోయో నాకు ఏదో పదవి ఇస్తే నేను సపరేట్ కూర్చుంటా, మా రైతులకు అన్యాయం అయితే నీ పదవి వద్దు, నాకేమొద్దు, నీ పైసలు వద్దు, పదవి వద్దు, నాకు రైతులు ముఖ్యం, మా ప్రాంత ప్రజలు ముఖ్యం అనే స్వభావం గల మనిషి కాబట్టి చెప్తున్నాను. ఎటువంటి అనుమానం అవసరం లేదు, ధైర్యంగా ఉండండి. మీకు న్యాయం జరిగే వరకు మీ వెంట నేనుంటా. మీరు ధైర్యంగా, ఎవ్వరు కూడా ఏడవసరం లేదు మీకు. ఎందుకంటే మీకు ఒక ఎమ్మెల్యే ఉండు. నేను ఆనాడు చెప్పిన 2018 మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, మీరు ఎమ్మెల్యేగా వచ్చింది మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యులుగా వచ్చింది తప్పితే నేను ఒక పదవి కోసం రాలేదు. ఆనాడు ఈనాడు ఎవరో చెప్తున్నా, ఎవరికి ఏ కష్టం వచ్చినా ఇంట్లో ఒక ఇంటి మనిషిలాగా, ఒక కుటుంబ సభ్యులాగా, ఏ బాధ వచ్చినా ఆ బాధ కోసం కొట్లాడతాం. కాబట్టి ఇప్పుడు ఇటువంటి పెద్ద విషయం కాబట్టి తప్పకుండా దీన్ని మనం పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోయి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మనకు న్యాయం జరిగే విధంగా మనం పోరాటం చేస్తాం.